డాడీ లేడు, డాడీ వచ్చిందా? కూర్చో. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ ఇవాళ అయితే సడన్ గా చూసాము. చూసింటే ఇప్పుడే ఇట్లా చూస్తే 99 జస్ట్ 3 more. బడ్డీ ఓపెన్ చేయమా? మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. యాక్చువల్లీ ఏమనుకున్నామంటే ఒక 4-5 days పడుతుంది టైం అనుకున్నాము. కానీ సడన్ గా చూసేసరికి 99.6 అట్లా వచ్చేసినారు. బడ్డీ వాడు చూడు పైకి వచ్చినాడు ఇప్పుడే. 1 2 3 స్టార్ట్. 10 9 8 7 6 5 4 3 2 1. ఇప్పుడు నేను ఉంచుతా. 100% వస్తాను. ఓకేనా? ఓకే. రెడీ 1 2 3 స్టార్ట్. 10 9 8 7 8 6. నేను ఇట్లా వస్తాదని చెప్పి తొందరగా వచ్చేసాను. వేరే పని ఉంది. నేను ఏదో వచ్చేసాను. సాయి ఇప్పుడు మనం చూడు ఓకే. నువ్వు కూడా దీంట్లో పార్ట్నరే కాబట్టి చెప్పినా ఆ ఒక్కరు చూడు ఎంత సేమ్ టైం అసలు రావాలి. చూడు 6 అయినారు, అప్పటికే 5 అయినారు. అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కదా మనం అసలు. ఎలా ఉంది అభిజ్ఞా గారు? మీరు ఇలాంటి ఈరోజు మామూలుగా అయితే 3 days పడుతుంది అనుకున్నావు, ఐషు కూడా వెళ్ళిపోతుందేమో అనుకున్నావు. కోరిక ఏంటంటే ఐషు పోయే లోపే నాకు రావాలనుకున్నావా? ఓ వచ్చేసింది. ఓ డాడీ ఎంతో చెప్పినట్టున్నాడు. హలో సర్ప్రైజ్. అవునా? ఐషు ఆల్సో సర్ప్రైజ్. సర్ప్రైజా? సర్ప్రైజ్ అంట. కేక్ వెయిట్, నువ్వు తెచ్చే లోపల ఎంతమంది అయినా నువ్వు చెప్పినావా? ఓకే. ఇప్పుడు ఇది పెట్టడానికి లేట్ చూద్దాం. థ్యాంక్ యూ డాడీ. పెట్టేసరికి అయిపోతుంది. ఓకే. ఇక్కడ లోపల కానీ అయితే హలో బయటే బాగుంటదిలే. బయట కేక్ చేద్దాం. నేను చూపిస్తాను సర్ప్రైజ్. ఇప్పుడు ఇవన్నీ 100కి అయినారు. థ్యాంక్ యూ. డాడీ చూడు సర్ప్రైజ్ గా స్పీడ్గా వచ్చినాడు డాడీ. వచ్చేసరికి 16. సో ఫైనల్లీ 1 lakh. ఎప్పటి నుంచో మీరు అడ్వాన్స్ 1 lakh అడ్వాన్స్ 100K అని చెప్తూ ఫైనలీ 1 lakh అయిపోయారనమాట. దయ్యం వస్తుంది అక్కడ, జాగ్రత్త. సో సెలబ్రేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ గైస్. ఇక్కడ నేనే ఉన్నాను, ఎందుకంటే ఏం చేయాలి, మనం కూలి పని మంది తప్పదు, ఎప్పటిది కూలి పని అలానే ఉంటుంది. దీన్ని కాల్చేటప్పుడు కారు మీద కాల్చకూడదు. ఇది దీంట్లో స్మోక్ వస్తుంది. ఏది వస్తుంది? ఆ డిప్పు దోమలు వస్తాయి. దీనివల్ల ప్రమాదం అయితే ఏముండదు. బడ్డీ చూడు
నేను అని వస్తున్నాడు బట్టి జంప్ అయినాడు ఇప్పుడు అయిపోయింది. అది అందుకే చెప్తా ఇంకా వదిలేయాలి ఇదే. ఎప్పుడు ఫ్లాప్ అది మీరు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు కేక్ కోసం అంటే కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ 10K ఇష్యూ. దీంట్లో నువ్వు ఒక పార్ట్నర్. నా చేతి కూడా రమలా వీళ్ళే తినిపించేస్తున్నాను బడ్డీ రే బడిగా రే బడ్డీ 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 బడ్డమ్మా బడులు ఇదేమి ఏదో చేస్తున్నాడు మా డాడీ పైసలు చేస్తాడు ఎవరిని ఉండేటప్పుడు కేక్ 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 దా 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 బడ్డీ దా 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 దా. ఏయ్ సూపర్ రెడీ గుడ్ బాయ్ ఇగో ఇంకొంచెం తినేది అయిపోతుంది కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ నీ పెట్టినానా అమ్మా గట్టి చూడు అక్కడ ఇప్పుడు తినిపోయాడు బడిగాడికి నేను పెడతా ఆపట్టుకోమా ఓకే ఓకే అలా చేయకు నాకు. ఓకే అంత బలవంత పెట్టదు ఇది అవును ఇక్కడ ముగ్గు పెట్టింది అవునా ఐషో చాలేనన్న ఏంటది ఇది ఆన్లైన్ ఉంది కదా అట్టే పాడే ఓకే నీకు వేస్తావు ఐషో ఇప్పుడు ఈ 100K వచ్చిన శుభ సందర్భంగా మీరు ఏమైనా చెప్పగలరా? మాకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీకేమైనా మాకేమైనా చెప్పాలనుకుంటున్నారా లేదంటే మీరేమైనా వినాలనుకుంటున్నారా? మీరు ఎప్పటి నుంచో దాచిపెట్టిన రహస్యం గుట్టు బయట విప్పాలి ఏదైనా ఉంటే చెప్పండి ప్లీజ్. చాలా మంది నన్ను కూడా స్టార్ట్ చేయమని చెప్పారు. సో చాలా ఆడియన్స్ ఇలా అవసరం లేదండి, నా మేము ఫాలోవర్స్ మంచి నా ఇన్స్టా ఫాలోవర్స్ చెప్పారు. సో నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. ఎప్పటి నుంచి? టుడే వెరీ గుడ్. God bless you my child. చైల్డ్ మా అంతేనా? బాయ్. థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ. సీ యూ టుమారో. గైజ్ ఇంట్రడ్యూసింగ్ యూ అపర మేధావి అనమాట. అపర మేధావి రోల్ నెంబర్ 21 టైప్ మనిషిమా. ఈవిడ చూసేది వెయిట్ ఐల్ షో యూ గైజ్. షాక్ అయ్యి మీరే షేక్ అవుతారు. ఇట్లా పెట్టుకొని చూస్తుంది అనమాట. కంప్లీట్గా వైఫై కట్ అయిపోయింది బికాజ్ సెట్ చేస్తున్నారు అక్కడ. వీడియోలు ఎందుకు చేయదు అక్షయ ఎక్కువగా రెగ్యులర్గా అంటే ఇలా దట్ ఈజ్ మహాలక్ష్మి, ప్రభాస్ డార్లింగ్ మూవీస్ ఇలాంటి మూవీస్ చూస్తూ ఉంటుంది అండ్ వీడియోస్ చేయదు కదా కదా మేడం. మీ జుట్టు మీ చమ్కీల అంగీలేసి అన్నట్టుగా మీ కమ్మలు తప్పితే మాకు ఏవి కనిపించట్లేదు. ఒకసారి మీ అద్భుతమైన ఫేస్ చూపిస్తే మేము ఫోటో ఫ్రేమ్ కట్టుకుంటామండి. ఇలా అరుస్తుందండి అంతే, ఇలా అరుస్తూ ఉంటుంది ఎప్పుడు. చెప్పండి చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలా నా లిప్ బామ్స్ అండ్ నాకు సంబంధించినవన్నీ దొబ్బి తీసుకుంటుంది. అలా కూడా యూస్ చేయొచ్చని ఫర్ ద ఫస్ట్ టైం అనిపించింది. అర్థమైంది నాకు. హలో గాయ్స్ వాట్సాప్ అండ్ కొంచెం చిందరవందరగా ఉంది. ప్లీజ్ డూ అవాయిడ్ దట్. అండ్ మొత్తం పార్టీ సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇలా వచ్చాను. ఎందుకంటే ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం అనుకుంటున్నారా? ది మోస్ట్ యమ్మియస్ట్ అండ్ ది మోస్ట్ టేస్టియస్ట్ థింగ్ ఆన్ ఎర్త్ అమ్మ చేస్తుంది అనమాట. నాకు ఆల్రెడీ నోట్లో వాటర్ వస్తున్నాయి. సో మీరు గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి. ఏంటి అంటే ఐల్ షో యూ. ఓకే, ఫ్లిప్ చేసి చూపిస్తాం. మీరు ఎక్కువ కష్టపడద్దు ఓకేనా గెస్సింగ్లో. చెప్పు బంగారం, ఏం చేస్తున్నాం మనం? వీఆర్ మేకింగ్ ఉసిరికాయ ఉసిరికాయ, నిమ్మకాయ, ఊరగాయ. యా ఓకే సో లెట్ స్టార్ట్. మా ఫస్ట్ ఏం చేసామా అన్ని? ఫస్ట్ అన్ని వాటర్లో వేసి నీట్గా, అంటే దీని మీద మట్టి ఏం లేకోకుండా బాగా అంత బాగా నీట్గా క్లీన్ చేసి ఇప్పుడు వాటర్ అంతా పోయేలాగా కొంచెం సేపు ఇలా ఆరబెట్టేస్తా. ఓకే, ఫ్యాన్ వేస్తే ఆరిపోతాయి. మళ్ళీ తుడిచేసి నీట్గా పికిల్ తయారు చేసేస్తా. ఓకే డన్, లెట్స్ గో.
సో అండ్ ఆల్సో నేను అమ్మ మాత్రమే ఇక్కడ ఎందుకున్నాము అంటే టైం ఎంత అవుతుంది తెలుసా 6:15 అవుతుంది బట్ స్టిల్ కొంతమంది వర్స్ట్ ఫెలోస్ ఇంకా పడుకొని ఉన్నారనమాట. సో అందుకే నేను అమ్మని కనిపిస్తున్నాము. అప్పుడే లేచిన తర్వాత కోటింగ్ ఉంటుంది మా అమ్మతో, నేను ఆల్రెడీ చెప్పాను అమ్మకి. ఓవర్ యాక్షన్ చేస్తుంది అప్పుడు బాగా. అమ్మాయి వచ్చినప్పటి నుంచి తిట్టిస్తూనే ఉంటావు అమ్మాయిని కదా. ఆ పిల్ల నిద్రపోయినప్పుడు నీకు కనిపించదు మా బేసిక్గా. నేను ఆ పిల్ల తిట్టించేది మాత్రమే కనిపిస్తుంది ఆ పిల్ల. అమ్మాయి నిద్రపోతే లేదు, లేస్తే నిద్రపోతే నిజంగా గైస్ అసలు ఆ పాప కదా ఒక టైప్ అమ్మాయి. పడుకుంటే లేదు, లేస్తే పడుకోదు. ఈ రోజు కూడా దట్ ఈస్ మహాలక్ష్మి. నిద్రపోవాలంటే అమ్మాయిని బలవంతంగా నిద్రపుచ్చాలా, నిద్ర లేపాలనే సేమ్ అలాగే. అదే కదా, దట్ ఈజ్ అక్షయ. దీంట్లో 100% లవ్ అది. దట్ ఈజ్ మహాలక్ష్మి. ఆ సినిమా చూస్తా ఉండింది మా నెట్ లేదని చెప్పి డౌన్లోడ్ చేసుకొని మరి చూస్తా ఉండింది ముందు డౌన్లోడ్ లో ఉన్నింది అనమాట. సో అవన్నీ చూస్తా ఉండింది అవన్నీ. నేను అనుకున్నా పడుకో ఇష్యూ అంటే అక్క నాకు నిద్ర రావట్లేదు అక్క అనింది నాతో. అని మళ్ళీ ఏం చేసింది, ఎప్పుడు నిద్రపోయింది ఇంకా లేవంటే లేయడంలో అసలుకి. ఇప్పుడు ఉసిరికాయలు వేసాం కదా, ఇప్పుడు నిమ్మకాయలు కూడా ఇలా పెంచినామని ఫస్ట్ అన్నింటినీ మంచిగా ఆరబెట్టుకుంటే వాటర్ అంతా పోతుంది. తర్వాత ఏం చేస్తామంటే అది నీట్గా తుడుచుకొని నిమ్మకాయలు చేసేది మళ్ళీ ఉసిరికాయ చేసేది. ఓకే డన్. మా ఇంట్లో సిట్రస్ ఫ్రూట్స్ వైటమిన్ సి తో నిండిపోయింది కదా. ఇంతకుముందు మామిడికాయ ఊరగాయ పెట్టాము, ఇప్పుడు ఉసిరికాయ ఇది పెడతాం. చెప్పాలంటే మా అమ్మకి మామిడికాయ కంటే ఉసిరికాయ ఎక్కువ ఇష్టం కదా. సరే నిమ్మకాయ అంటే ఎక్కువ ఇష్టం మా అమ్మకి. నాకు మామిడికాయ అంత ఇష్టం ఉండదు ఊరగాయ. మేము ఇష్టంగా తింటాము కానీ మా అమ్మకి ఇది ఎక్కువ ఇష్టం. అభిజ్ఞ వచ్చేసి బయటికి వెళ్ళింది. నేను బయటికి వెళ్ళలేదు, నేను చూడలేదు, ఇక్కడ చూస్తాను. నాకు చెప్పావు చూడు రసం అది క్లారిటీగా రసం. ఇప్పుడు మన దగ్గర 50 నిమ్మకాయలు ఉన్నాయనుకో, 50లో 25 వచ్చేసి 25 లేదా 30. ఓకే, 25 వచ్చేసి కాయలు ఇట్లా కోసుకోవాలి. 25 జ్యూస్ పిండాలి. మనకు గ్రేవీ కావాలా, ప్లస్ గ్రేవీ అండ్ అలా ఏమంటారు అది అందులో ఊరడానికి వాటికి మనము హాఫ్ చేసుకుంటాం. హాఫ్ వచ్చేసి అంటే హాఫ్ వచ్చేసి కటింగ్, హాఫ్ వచ్చేసి జ్యూస్. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యింది. గాడ్ ఇట్ 1 lakh సబ్స్క్రైబర్ అయిన శుభ సందర్భంగా మీకు అందరికీ థ్యాంక్ యూ. నేను ఇంకా వాళ్ళందరికీ నువ్వు ఈ ఊరగాయ పికిల్స్ కట్టి పంపిస్తావు అనుకున్నారు, ఇంక్లూడింగ్ మీ. నేను అందరికీ షాక్గా చూస్తున్నా, ఏంటి మా అమ్మ 1 lakh అయిన సందర్భంగా ఏమన్నా వాళ్ళకి స్పెషల్గా ఇస్తుందేమో అని అనుకున్నా. అక్షయ ఐషు గట్టిగా అరవడం పక్కన పెట్టు, నీ చిన్న కూతురు ఇంకా లేవలేదు, దాని గురించి ఆలోచించు ఫస్ట్. ఓకే, సో ఏంటి విషయాలు? హ్యాపీగా ఎంజాయ్ చేసావా? చాలా హ్యాపీగా ఎంజాయ్ సెలబ్రేషన్. గైస్ బేసికలీ ఈ విషయం ఏంటంటే ఎంజాయ్మెంట్ అనేది మనం ఏవో ఉండదు, పీపుల్లో ఉంటుంది కాబట్టి నేను చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. అండ్ ఎంజాయ్మెంట్తో పాటు ఏట్ గుడ్ ఫుడ్. నిన్న నైట్ మా అసలు డాడీ ఎవరిని తెప్పించినాడు కదా, నైట్ డాడీ బయట ఫుడ్ తెప్పించినాడు అనమాట. చాలా రకాలు తెప్పించినాడు, అవి ఇవి అన్నీ. సో డొనేషన్ కూడా చేయాలనుకుంటున్నాను, సీక్రెట్స్. ఓకే, సో స్మెల్ నిమ్మకాయది తిండేదా? నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి కానీ నిమ్మకాయ తినలేవు. నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ నాకు ఎగ్జైట్మెంట్ ఆత్రంలో అసలు వీడియో ఏం తీయాలి. మంచిగా తిన్నా, హ్యాపీ అందరం తిని 1:30 వరకు మేల్కున్నాం కదా. నిన్న 1:30కి ఇక్కడే ఉన్నాం కదా, బెడ్రూమ్ పోయినాక ఇంకా 1/2 అవర్ ఎక్కువ 2 వరకు మేము ఐషు నేనైతే ఇంకా లేట్లే కానీ 1:30 వరకు మేము మేల్కొనే ఉండి మాట్లాడుకుంటా. ఫుడ్ డాడీ లేట్ నైట్ తెప్పించినాడు అనమాట ఫుడ్. సో ఇంకా తింటూ అట్లా ఇట్లా ఎంజాయ్ చేస్తూ బాగా మాట్లాడుకుంటూ. ఇదేంటి కిట్టి పార్టీ కిట్టి పార్టీలో ఫ్యామిలీ పార్టీ బేసిక్గా చాలా బాగుంది. అంటే ఐషు వచ్చిన తర్వాత ఈ ఫన్ మేము ఐషు వెళ్ళినప్పుడు చేసుకుంటూ ఉంటాం కానీ ఐషు వచ్చిన తర్వాత అది కంప్లీట్నెస్గా ఉంటుంది. బడ్డీ కూడా ఇంక్లూడ్ అవుతాడు అనమాట దాంట్లో కదా. ఏమైనా మాట్లాడుకుంటున్నామంటే పక్కన వచ్చి నిలబడతాడు అనమాట. అది ఎంత అసలు అదైతే అట్లే చూడాలి అనిపిస్తుంది నాన్న. ఎంత బాగా ఆనందంతో నీకు ముద్దు పెట్టడం ఎగిరి. అసలు ఎవరు చెప్పినా చెప్పు,
నిజం చెప్పాలంటే బడ్డీ పోయిన జన్మలో మాకు ఏదో నా తమ్ముడే ఉంటాడు గైస్ బేసిక్ గా వాడు. అందుకే వాడికి నేనంటే కోపం. ఉన్నామంటే హ్యాపీగా ఉంటుంది. ఐషుతో ఎక్కువ అంటే ఐషు అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, చెత్తగుట్టలో దొరికింది అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నాతోనే వాడు ఎక్కువ రభస చేయాలని చూస్తాడు. మా చెల్లితో ఎక్కువ చేయాలనుకోడు అనమాట. చిన్నప్పటి నుంచి నువ్వు చేస్తున్నావు కాబట్టి ఎక్కువ దాంతో ఆడుకోవడము, రెచ్చగొట్టడము. అమ్మాయి అట్లా చేయదు. అప్పుడు సైలెంట్ ఉండదు అంతే, ఎక్కువ వెలగద్దాన్ని. నేను ఎక్కువ వెలుగుతాంట వాడిని ఎక్కువ. సో వాడు నాతో గొడవ పడాలని చూస్తుంటాడు అనమాట. సో చాలా ఆడుకోవాలనుకుంటాను. కంప్లీట్ బ్రదర్ వైబ్స్. ఇప్పుడు 4 షేప్స్ గా కోసినది అమ్మ. ఒక కాయ వచ్చేసి 4 ఒప్పులు. అండ్ ఆల్సో మా మమ్మీ ఏంటంటే పికిల్స్ లో ఎందుకో చేతులు పెట్టనియదు. 2, 3, 2, 3 ఒకరే చేసి చెడిపోతుంది. అదే ఒక కాయ 4 ఒప్పులు కాదు, ఒక కాయ 8 ఒప్పులు కోసింది మా అమ్మ. సో మీకు ఫేవరెట్ పచ్చడి ఏది, అంటే మీకు ఫేవరెట్ పికిల్ ఏది గైస్? వావ్, ఇప్పుడు అది ఎవరైనా తాగితే వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తామంటే నువ్వు తాగుతావమ్మా? తింటావా అదంతా ఇప్పుడు ఉత్తిగా? తినవా? 1 కోటి రూపాయలు ఇస్తామంటే? నోరు ఊరుతుంది కానీ 1 కోటి ఇస్తామంటే? 1 కోటి ఇస్తామంటే తింటానేమో అన్నీ, కానీ తినలేమేమో. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటి తెలుసా, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ కూడా ఓన్లీ అభిజ్ఞా నుంచే మీకు వస్తాయి. మమ్మల్ని ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను అనమాట నేను. మా నీకు 1,00,000 రూపాయలు ఇస్తే చేస్తావా, 1 కోటి రూపాయలు ఇస్తే చేస్తావా, నీకు 10,000 ఇస్తే చేస్తావా అట్లా చెప్పేసి. అండ్ హియర్ కమ్స్ ది వేస్ట్ ఫెలో ఇన్ ద వరల్డ్ అండ్ ది పవర్ కింగ్. షీ ఈజ్ నన్ అదర్ దాన్ ది వేస్ట్ గర్ల్. నవ్వుతూ వస్తుంది మా నేను డైవర్ట్ చేయడానికి అని చెప్పి. అస్సలు కరగా కాపీల విషయానికి. బాగా చూసినావా 100% లవ్ సినిమా? మొత్తం చూసి పడుకున్నావా? నువ్వు 100% లవ్ సినిమా చూసి పడుకున్నావా? ఏమది అంత చూడాలనిపిస్తుందా? పడుకోవచ్చు కదా, తొందరగా పడుకొని తొందరగా లేవచ్చు కదా నాన్న. అవునా? లేదే, సినిమా అయిపోయింది అప్పటికి. జ్యూస్ అంతా దాంట్లో యాడ్ చేసేసింది కదా, యాడ్ చేసినావేమో. జ్యూస్ యాడ్ చేసా, ముక్కలు పిండేసా, మొత్తం ఇక తొక్కలు మిగిలాయి. తర్వాత ఇందులో ఉప్పు వేస్తా. ఓకే, కల్లుప్పు. నార్మల్ ఉప్పు వేయకూడదామా? వేయచ్చు, కల్లుప్పు వేసుకున్నాం ఉంది కదా, లేనప్పుడు మామూలు వేస్తాం సాల్ట్. ఓకే, కల్లుప్పు యాడ్ చేసేస్తున్నాము. వేసుకున్నా, మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు. ఓకే, కారం వేయమమ్మా ఇప్పుడు? చూడు, ఇది ఊరని. ఓ, ఒక 2 డేస్ పడుతుంది. పెట్టేసి ఒక 2 డేస్ అలాగే మనం ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకున్నాము. కూలిన తర్వాత ఇందులో కారము వేసి కలిపి అప్పుడు చూద్దాం. స్మెల్ ఏంది మా స్వామి, జమ్మని వస్తుంది. వావ్, బాగుంది కదా. చూడు, జ్యూస్ కూడా బాగుంది చూడు. అదే మా చిట్టి తల్లి వచ్చేసింది, ఐషు వచ్చేసింది. ఆల్సో గైస్ మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. సీక్రెట్ చెప్తాను అను. సీక్రెట్ చెప్తాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక శుభవార్త, ఒక మంచి వార్త, ఒక చాలా అమేజింగ్ అనే వార్త. ఆల్రెడీ మీరు ఈ వీడియోలో ఒక 2-3 సార్లు డాడీ నోట్లోంచి అండ్ ఐషు నోట్లో నుంచి, అమ్మ నోట్లోంచి, నా నోట్లో నుంచి వినేసి చెప్పింది నేను, డాడీ చెప్పాడు. యా సో వినేసి ఉంటారు. కానీ ఇప్పుడు ది ఓజీ, ది ఓజాస్, ఏం దేశది పేరు? గంభీరా. గంభీరా నుంచి మీరు మాటలు వినబోతున్నారు అనమాట. దానికోసం మనకు ఒక పెద్ద సెటప్ కావాలి అండ్ చాలా విషయాలు, అవన్నీ గన్లు, తుపాకీలు అవన్నీ వద్దనుకోండి బయటవే, అవన్నీ కావాలి. బట్ త్వరలో, అంటే త్వరలో కాదు, ఇప్పుడే మీకు ఒక 2-3 మినిట్స్లో అది రిలీజ్ అయిపోతుంది అండ్ తెలిసిపోతుంది అనమాట ఏంటి అని. సస్పెండ్ చేస్తున్నావు అని అనుకుంటారు. మా అమ్మకి తెలుసు కాబట్టి చెప్తున్నా. సో ఇలా కామ్గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక పెద్ద గంభీరా అని రాబోతుంది అనమాట. మీకు అదంతా నేను చూపిస్తా. వద్దు, అంత ప్రేమ వద్దు. ప్రేమ లేదు. ఐస్ క్రీమ్ కప్పులు పెట్టింది తెచ్చినట్టున్నాను. నేను తెచ్చుకున్నా. అవునా? మంచి కోరి నేను ఏదైనా చేస్తే నా చేతులు ఫుల్ అయిపోయినాయి. ప్రపంచంలో ఎవరినైనా నమ్మచ్చేమో కానీ చిన్న కూతుర్లని అస్సలు నమ్మకూడదు. మన చెల్లెళ్ళని అస్సలు నమ్మకూడదు. నమ్మగాకండి. మీరు ఎవరైనా పెద్ద పిల్లలు ఎవరైనా ఉంటే నాతో ఉండండి, నమ్మచ్చు. అమ్మాయి కూలి పని చేస్తుంది పాపం, ఈ అమ్మాయికి అన్నీ తెస్తుంది. ఈరోజు చాలా అమ్మాయి చెయ్యి ఫుల్ ఉంది. నువ్వెందుకు పెట్టావు తెలీదు నీకు. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు మనము ఇంక అంతేనా మాది పికిల్ అయితే?
ఇంకా అది అలా పెట్టేస్తా. పెట్టేసిన తర్వాత ఒక 2 days తర్వాత మళ్ళీ చూపిద్దాం. కారము, అండ్ ఆల్సో ఇంకొక విషయం, మళ్ళీ ఇంకొక సబ్స్క్రైబర్ మనకు పంపించారనమాట. అసలు గైస్ ఐ డోంట్ ఈవెన్ నో ఎట్లా పంపిస్తున్నారు ఏందని చెప్పి. టీ-షర్ట్ బాగానే ఉంది. జోక్స్ ఎక్కువ వేసిస్తుంది పాప, మంచి హుషారు మీద ఉన్నట్టుంది. ఆడ కూర్చో ఐషు ప్లీజ్. ఐషుని గురించే కదా ఇప్పుడు అవతల కూర్చో నువ్వు. మా అంటే ఇప్పుడు డామినేషన్ ఇంట్లో. ఇక్కడ చూడండి పెదరాయుడు గారు, పెదరాయుడు దిగేశాడు వాడు. అరటిపండు కోసం కిందికి దిగినటువంటి బడ్డీ. తినదా పండు అయినా ఇదో రా బయట పోదాంరా. ఇంతసేపు కూర్చొని ఓ ఓ ఓ ఓయమ్మ అంత పైకి ఎట్లెక్కినవరా నువ్వు? అయ్యా ట్రీట్స్. ఓ క్యూటీ బాయ్. ఇంకా కూర్చున్నాడు. ఓహో కాపు వేస్తాడు అలా అలా. అమ్మ చూడు ఎట్లా చూస్తాడు కళ్ళు. ఇచ్చేయలేమా? ఇక్కడ మేము ఒక ఇంపార్టెంట్ న్యూస్ చేస్తుంటే బడిగా డిస్టర్బ్ చేస్తున్నాడు కదా ఇషు. మేడం గారికి ఇంపార్టెంట్ న్యూస్లు మాట్లాడేటప్పుడు నిద్ర వస్తుంది గైస్, ఏం చేస్తాం చెప్పండి. నవ్వుతున్నావా ఇషు? నవ్వుతున్నావా? వావ్ బైలోనే. మీకు అందరికీ దాని మీనింగ్ ఎంత తెలుసా? నాకు తెలీదు, నీకు తెలుసా? నీకు తెలుసమ్మా? అది కొత్తది మంగ్లీ సాంగ్, మంగ్లీ ఆమెది సాంగ్ వచ్చిందా? బైలోనే బైలోనే. అవును నాకు కూడా. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది గోంగూర పచ్చడి గైస్. చాలా టేస్టీగా నుంచి చాలా ఎక్కువ తినేసాం మేము. ఏం చేస్తావు బడ్డీ డాడీ బడ్డీ బడ్డీ. ఎక్కడికి రా వేస్ట్. ఓకే సో ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అందరము ఇక్కడే ఉన్నాము కాబట్టి గుడ్ బాయ్. కాదమ్మా నువ్వు ఇప్పుడు అల్లరి చేయకూడదు, అల్లరి చేయకుండా హ్యాపీగా చేయాలి. సో సర్ప్రైజ్ ఇన్ 3 బడి 3, 2, 1 గో. వెల్కమ్ టు అక్షయ రెడ్డి లక్కీ రెడ్డి. క్రియేట్ చేసేసింది గైస్ మీ అందరి కోరిక మీద. ఓకేనా? ఓకే బడ్డీ చూడు అవతల పక్కకు తిరిగినాడు సైడ్ కి. చేసుకో బడ్డీ తొందరగా. బడేమా అక్కకు పెద్దక్కకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నా, అందరికి థ్యాంక్స్ అని చెప్పు. థ్యాంక్స్ అని చెప్పు నాన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్నక్క కూడా అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. చెప్పు నాన్న, చెప్పు. పడక్క సైడ్. ఓ మై గాడ్. సో గైస్ లిటరలీ యాజ్ ప్రామిస్డ్ నాది 1 lakh అయిపోయిన తర్వాత అక్షయ నుంచి కూడా మీకు ఛానల్ వస్తుంది అని నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను. అండ్ మేమందరం కూడా అనుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఐష్ అయితే స్టార్ట్ చేసేసింది అనమాట ఛానల్. అండ్ ఆల్సో ఐష్ కూడా పర్సనల్ రీజన్ ఉండింది స్టార్ట్ చేయకుండా ఉండడానికి. ఎందుకు చెప్ప ఐష్? ఇప్పుడు 3rd సెమిస్టర్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు క్రియేట్ చేద్దామా అనుకుంటా ఉన్నా. సో నా 3rd ఎందుకు ఫ్రీ అవుతాను కొంచెం అని. లిటరలీ గైస్ ఆ పిల్లకైతే 3rd సెమిస్టర్ మొత్తం క్లాసెస్ కాలేజ్ సెమిస్టర్ అది ఫాస్ట్ గా అయిపోయింది. సో ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. యాజ్ మీరందరూ చాలా మంది నేను ఎప్పుడు Q&A పెట్టినా, ఎప్పుడు అడిగే ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఇదే, ఎప్పుడెప్పుడు ఛానల్ క్రియేట్ చేస్తావు ఇది అని. సో ఓహో నేనేమన్నా బజ్జుకో, నువ్వు ఎంతసేపు కావాలంటే ఆడే ఉండు, నువ్వు ఆడే ఇంకా జీవించి అక్కడే, నాకు సంబంధం లేదు. నన్ను నడుస్తే చిల్ బేబ్స్ బజ్జుకో. సో ఐషు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో మేడం ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ కంటే ముందు యూట్యూబే స్టార్ట్ చేయాలనుకునేది గైస్. 9th లో ఉన్నది ఛానల్. యా
9th లో ఉన్నింది అవును. ఉన్నింది. అదే కదా బట్ ఏమన్నారా నేను నిన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. ఓ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొరుకుతా అంటారాడేమో. ఐషు బడి ఏం బడి పోయారా గప్ చూప్ డౌన్ డౌన్ ప్రేమ కోపం రెండు కలిస్తే బడ్డీ. ఎంత గట్టిగా కొడుతుందో. డౌన్ అమ్మో క్యూటీ. వాడినైతే గన్లో డౌన్ అంటే డౌన్కి వెళ్ళిపోయింది. ఇది వాడు తీసుకెళ్ళిపోతాడేమో కానీ వాడు తన్నాడు అంటానే ఓ అన్నాను తీసుకెళ్ళలేనా ఏంటి నేను ఇచ్చేటప్పుడు నడిచింది. వాడికి కోపం దానికి ఏదైనా ఇస్తే. సో ఇవాల్టి స్పెషల్ వీడియో నేనైతే ఇట్లనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి మన హ్యాపీ సెలబ్రేషన్స్ అండ్ సెకండ్ వచ్చేసి ఎప్పటి నుంచో ఎంతోమంది నన్ను కూడా అడిగినారు. నిన్నటి వీడియోలో కూడా ఆఖరికి మనం సెలబ్రేట్ చేసుకునే వీడియోలో కూడా అక్షయ ఛానల్ లింక్ చెప్పండి అని చెప్తున్నారు. అందరూ ఏమనుకుంటున్నారు అంటే నీకు ఉంత అనుకుంటున్నాడు ఛానల్, మనం 50K సెలబ్రేషన్స్ అట్లా అంటాం కదా. సో అది ఇన్స్టాగ్రామ్ గైజ్ అండ్ ఇది యూట్యూబ్. సో మన మేడం ఝాన్సీ రాణి యూట్యూబ్కి కూడా వచ్చేసింది. ఓ ఝాన్సీ రాణి కాదు తంగం. ఇంకా అంతే. ఇంకా మై ఛానల్ నేమ్ ఈజ్ అక్షయ రెడ్డి లక్కీ రెడ్డి. అండ్ చాలా మందికి థ్యాంక్ యూ, పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి అక్కని సపోర్ట్ చేసి 100K తెచ్చినారు కాబట్టి. సో ఇంకా అంతే, అక్షయ రెడ్డి లక్కీ రెడ్డి నా ఛానల్ పేరు. ఏంది బెదిరిస్తావా? లైఫ్ స్టైల్ ఫన్ వాట్ నాట్ అన్ని ఉంటాయి. వాట్ నాట్ ఓకే. సో అక్కని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నన్ను కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో అంతటితో మన తంగం. వెల్కమ్ టు అక్షయ రెడ్డి ఛానల్. ఇది అక్షయ రెడ్డి ఛానల్ కాదు మేడం. వెల్కమ్. ఓకే ఓకే వెల్కమ్ చెప్తున్నారా? ఓకే. బట్ ఈజ్ అవర్ 4th సబ్స్క్రైబర్. వెల్కమ్ టు 4th సబ్స్క్రైబర్ అక్షయ రెడ్డి లక్కీ రెడ్డి ఛానల్. ఓకే, అక్షయ రెడ్డి లక్కీ రెడ్డి ఛానల్ కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎంత బాగా పడుకున్నారు. బడ్డీగాడు క్యూట్ కాలు ఉండాలి పడుకోవడానికి, చిన్న పిల్లలు. ఏంది వాడు అట్లా పడుకున్నాడు అంత క్యూట్ గా. క్యూట్ బాయ్. ఓకే గాయ్స్, సో ఇలాంటి క్యూట్ నోట్తోనే మేము ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఇవాళ స్పెషల్స్ ఉన్నాయన్నమాట కొన్ని, మేము తినాలి ఫుడ్ అవి ఇవి అన్నీ. సో వాటర్ చూస్తున్నా బై ది వే. ఓకే, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్. బడ్డీ షేర్ చెప్పు. బడ్డీ షేర్ షేర్ చెప్పు. బడ్డీ బడ్డీ షేర్ చెప్పు. ఓకే షేర్ బట్ షేర్ మనం చెప్పమ్మా. సబ్స్క్రైబ్ and comment to my beautiful family and దిస్ ఈజ్ నాట్ ఏ గన్. ఇది గన్ అనుకుంటున్నావా? పెన్ను. camera అన్నది. So thank you so much for watching this video guys and I will see you in my next video. Bye. Bye.